మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించి సజ్జ లెక్క నుంచి ఉదయకాల సమయం మరొకసారి నేను సిద్ధించి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేటిదానికి ఏర్పాటు చేయని వాక్య భాగము త్రిత్వములోని చివరి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 35 నుంచి 43 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వంలోని చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 35 నుంచి 43 వరకు ఈ విధంగా రాయబడినవి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుని మాటకు, దేవుని ఉద్దేశాలకు, దేవుని ఆలోచనలకు మనము తగిన వారముగా ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి, ప్రభు యొక్క ఉపదేశములను బట్టి మనము జీవించేవారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా రాయించిన మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయొచ్చు. మనము ఏ విధంగా ఆయనతో జీవించవలసినదో, ఏ విధంగా మనము మెలకువ కలిగి ప్రార్థన యందు, వాక్యమందు, విశ్వాసమందు కొనసాగవలసినదో ప్రభువు ఆయన తండ్రితో, పరిశుద్ధాత్మతో నేడు మనము జీవించవలసిన విధానాన్ని గుర్తు చేయుచున్నారు. అంటే మెలకువ కలిగి ఉండుడి అనే మాటని ఇక్కడ ప్రభు గుర్తు చేయుచున్నారు. ఈ మెలకువ ఆత్మ సంబంధంగా దేవుని యొక్క రాజ్యమందు మనము ప్రవేశించడానికి అది మార్గమైనది. కాబట్టి ప్రభు చెప్తున్న మాట, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటున్నాడు. ఏ వాక్యం అయితే మనము కలిగి ఉన్నామో ఆ శరీరధారి అయిన క్రీస్తు మాటలను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి వాక్యానుసారంగా నడుచుకుంటూ జీవిస్తూ విశ్వాసములో కొనసాగవలసి ఉన్నది. కాబట్టి వాక్యము చేత, వాక్యానుసారమైన ఉద్దేశాల చేత మనం జీవించినప్పుడు మన దీపములు వెలుగుచుండనీయుడి అంటున్నాడు. అంటే చీకటికి చోటియక ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి మనము వెలుగు సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా ఆయనతో జీవించేవారమై ఉండాలి. తన ప్రభువు పెండ్లి విందునందు వచ్చుట తటగా అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి అంటున్నాడు. అంటే ప్రభు రాకడకు సిద్ధపాటు. ప్రభు ఏ క్షణాన్న వచ్చినా ఆయనతో, ఆయన రాజ్యంలో చేరగలిగిన స్థితి మనం కలిగి ఉండాలి. రెండవది, ప్రభువుని మన హృదయమందు ఆహ్వానించిన విధానములో ఆయన కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. దేవుడు తన మాటను తన భక్తుడైన లూకా ద్వారా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, తన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగా, అంటే దేవునితో మానవునికి ఉండే యొక్క వివాహము, వరుడైన ప్రభువు వధువైన సంఘం కొరకు వచ్చినప్పుడు సంఘము యొక్క సిద్ధపాటు వరుడైన ప్రభువు కొరకు ఏ విధంగా ఉండాలో గుర్తు చేస్తూ, అతనికి తలుపు తీయుటకై అతడు ఎప్పుడు వచ్చునా అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యులు వలె ఉండుడి అంటున్నాడు. అంటే పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి పెండ్లి కుమార్తె సిద్ధపడితే ఆ వివాహ మహోత్సవము ఎంత ఉన్నతంగా ఉంటుందో
అట్టి రీతిగా ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో మనము మరి వధువు సంఘముగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అనే మాటని ఇక్కడ ప్రభువు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వానికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నానంటున్నాడు. వరుడైన ప్రభు వధువైన సంఘాన్ని, సిద్ధపడిన విశ్వాసులను ప్రార్థనయందు వాక్యమందు నిలిచి ఆయన కొరకు ఎదురుచూచే వారందరి కొరకు ఆయన ఏర్పాటు చేసిన పరలోకపు విందు. ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము సదాకాలము జీవించేవారమైనాము కాబట్టి ఆ నిత్య మహిమలో, నిత్యరాజ్యములో ఆయన యందు మనము జీవించే ధన్యతను మనము కోల్పోకూడదని ప్రభు ఈ మాటలు చెప్తున్నారు. అంటే మెలకువ కలిగి ప్రార్థన యందు, వాక్యమందు, విశ్వాసమందు, దేవుని యొక్క ఉపదేశముల యందు మనము సిద్ధపడి ఉంటే ఆ సిద్ధపాటును బట్టి ప్రభు ఏ జామున వచ్చినా దానికి తగిన రీతిగా మనము మన సిద్ధపాటు ఉండాలి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా చెప్తున్న మాట ఏమని, మరియు అతడు 2వ జాము వచ్చునో 3వ జాము వచ్చునో ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అంటున్నారు. ప్రభు వచ్చే సమయానికి మన సిద్ధపాటు అంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, విశ్వాసములో మనము ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఉంచి మనలను ధైర్యపరిచి ప్రభు వచ్చే సిద్ధపాటికి మనల్ని ఆయన సిద్ధపరుస్తున్న విధానం ఏదైతే ఉందో దానిని మనం కొనసాగించాలి. ఏ వాక్యమైతే శరీరధారిగా క్రీస్తు యేసుని నరుని ద్వారా మన మధ్యకు వచ్చిందో, ఆయన ద్వారా మనకు రక్షణ కలిగిందో, నేడు మనము ఆయన రక్తము చేత, ఆయన శరీరము చేత బలపరచబడి, భద్రపరచబడి, స్థిర విశ్వాసం కలిగి ఆయన యందు నిలిచి ఉన్నామో ఆ యొక్క ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా తెలియజేస్తున్న మాట, అవును ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనును అంటున్నాడు. అంటే దేవుని యందు, దేవుని మాటల యందు మనం ఎప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. లోకంతో, పాపంతో గాక వాక్యముతో, విశ్వాసములో, ప్రార్థనలో, స్తుతులలో మనము దేవునితో కలిగి జీవించే విధానము అది మనలను నిత్యత్వానికి నడిపించేదై ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయొచ్చు అంటున్నాడు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనడి. మరి దొంగ వచ్చేటప్పుడు యజమాని లెగిసి మెలకువగా ఉంటే ఆ దొంగ ప్రవేశించే అవకాశం ఉండదు. అంటే ఏంటి, అతనికి నష్టం అనేది కలగదు. కాబట్టి మనము నష్టపోకూడదని ప్రభు చెప్తున్నాడు. మరణములో నుండి, పాపములో నుండి విడిపింపబడి ప్రభువుని బట్టి, ప్రభు వాక్యాన్ని బట్టి మనము ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు ఆ మెలకువ కలిగి ఉండే విధానములో ఆయన వచ్చే సమయానికి మన సిద్ధపాటును బట్టి మనల్ని ఆయన తన యొద్దకు చేర్చుకుని వాడే ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మాటలను బట్టి, క్రీస్తు ఉపదేశములను బట్టి దేవునితో నిత్యత్వంలో ప్రవేశించే ధన్యతను మనము కోల్పోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, మీరు అనుకొనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను అంటున్నాడు. అంటే ప్రభు వచ్చే సమయము, ఆ పరిస్థితులు దేవుడు మరి తాను తన కుమారుని పంపిస్తున్నప్పుడు ఆయన రాకడను మనము గమనించగలిగిన వారుగా ఉండాలి. అంటే మన హృదయమందు, మన ప్రవర్తన యందు ఆ మెలకువ, సిద్ధపాటు వాక్యానుసారంగా ఉంటే మనము ఆయనతో పాటు
ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఆ నిత్యత్వంలో ప్రవేశించే ధన్యత దేవుడిస్తున్నాడు. కాబట్టి ప్రభువు అంటున్న మాట, మీరు అనుకొని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండండి అంటున్నాడు. మన సిద్ధపాటు ప్రభువుతో పరిశుద్ధాత్మతో ఆయన రాకడ కొరకు ఎదురు చూసేదిగా ఉండాలి. యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన శిష్యులైన పేతురు అంటున్నాడు, అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానములు మాతోనే చెప్పుచున్నావా, అందరితో చెప్పుచున్నావా అని ఆయనను అడుగగా పేతురు అంటున్నాడు, ప్రభువా, ఇది మా మట్టుకేనా, అందరికీనా? ఇది అందరికీ, అంటే సర్వలోక మానవాళికి దేవుడు తెలియజేసిన మాటలు. ఎందుకంటే ప్రభు వచ్చే సమయము కనిపెట్టేవారిగా, ప్రభు వచ్చే సమయాన్ని సిద్ధపాటు కలిగిన విశ్వాసులుగా మనం ఉండాలని ప్రభు ఆనాడు శిష్యులకేంటి, ఆనాడు ప్రజలకేంటి, నేడు సార్వత్రిక సంఘానికి ఆయన తెలియజేసిన మాటలు. పౌలు మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎలాగైతే పరిచర్య జరిగించాడో అలాగా ప్రతివారు కూడా ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి అనేకులను సిద్ధపరచవలసి ఉందనే విషయాన్ని పరిశుద్ధాత్మడు దేవుడు గుర్తు చేయొచ్చు. ప్రభు అంటాడు, ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడో, ఎవని ప్రభు వచ్చి వాడు అలాగూ చేయట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అంటున్నాడు. ప్రభు చెప్పింది, ప్రభు చేయమన్నది మనం చేయగలిగితే, చేస్తే మనం ధన్యులం అవుతాం. అంతే తప్ప వాక్యానుసారంగా జీవించక, ప్రార్థనానుసారంగా నడుచుకొనక, లోకంతో పాపంతో చీకటితో పెనవేసుకొనక, క్రీస్తు ప్రేమ కలిగి ఆయన రాకడ సమీపం ఉన్నదనే విషయాన్ని ఎరిగి ఆయన త్వరలో రానున్నాడు కాబట్టి ఆయన వచ్చే సమయానికి మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచగలిగితే ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఆయన సన్నిధిలో యుగయుగాలు జీవించేవారమై ఉంటామని, కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన యందు, వాక్యమందు, విశ్వాసమందు జీవించేవారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా హెచ్చరిక చేయించిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అవును నాయన, మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ఆత్మానుసారంగా శరీర క్రియలను విసర్జించి వాక్యానుసారంగా విశ్వాసములో కొనసాగుటకు వాక్యమైన దేవా, నీవు మాకు తెలియజేసిన మాటలను బట్టి ప్రభువా, నీవు త్వరగా రానయ్యున్నావు. నీవు వచ్చే సమయానికి అటు సిద్ధపాటు మెలకువ మేమందరమును కలిగి ఉండినట్లు నీ సహాయం మాకు దయచేయండి. జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి విశ్వాసమందు స్థిరపరిచి నీ కృపలో కొనసాగమించమని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా నేడు మాతో నాతో మాట్లాడి మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి అటు సిద్ధపాటు, అటు నడిపింపు మాకు, మా కుటుంబాలకు, అయా సార్వత్రిక సంఘానికి మీరు తెలియజేసిన ఈ మాటలను బట్టి నీ వాక్యమందు నిలిచి జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని ప్రభువా, ఏ దాసుడు మెలకువ ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యులన్నావు. కాబట్టి ఏ వాక్యం అయితే నీవు మాకు ఇచ్చి అన్నావు ఆ వాక్యము చేత జీవించి నీతో జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయము. మరల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.